సంయుక్తంగా సభలు, విడివిడిగా సభలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బీజేపీ ఏ వైఖరి తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ పట్ల? అతనితో ఉన్నటువంటి ఒప్పందాన్ని బ్రీచ్ చేసినందుకు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భాష వీటిలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి బీజేపీ విడాకులు ఇస్తుందా, లేకపోతే విడాకులు ఇవ్వకుండానే పవన్ కళ్యాణ్ తాను చూసుకుంటారా? ఇవన్నీ అంటే ఆయన గురించి వ్యక్తిగతమైనటువంటి కాదు, ఇవాళ ఉన్నటువంటి వాతావరణం. ఎందుకంటే జనానికి అనుమానాలు ఇప్పటి వరకు ఇంతవరకు బీజేపీ దాని మీద ఒక స్పష్టత ఇవ్వలేదు. లేదా పవన్ కళ్యాణ్ ఏమిటన్నారు, మేము కూడా మా కూటమిలోకి రమ్మంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అదే వైసీపీ మన బీజేపీ సత్యకుమార్ గారు ఏమంటున్నారు, మీరు కాదు కదా చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా బీజేపీకి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు ఏం చెప్తున్నారు చర్చల్లో నిన్న మొన్న, అసలు మా కూటమి నుంచి వెళ్ళిపోయింది అనేటువంటిది ఒకవైపు చెప్తున్నారు. రెండో వైపు ఏం చెప్తున్నారు, మేము విడిగా పోటీ చేస్తాం అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నారు. అందుకని ఈ గందరగోళానికి బీజేపీ తెరదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీజేపీ ఈ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి గందరగోళం సృష్టిస్తున్నది అంటే నా అభిప్రాయం ప్రకారం మొన్నటి వరకు, ఇటీవల వరకు, అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, ఆయనే మెజారిటీ మొత్తం అత్యధికమైనటువంటి సీట్లు తెచ్చుకుంటారు. రేపు దేశంలో లోక్సభలో ఒకవేళ మెజారిటీకి అవసరమైనటువంటి సీట్లు తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు తీసుకోవాలి అనేటువంటి బీజేపీ అండర్స్టాండింగ్ కావచ్చు, లేదా అవగాహన, ఇట్లాంటి ఈ కారణంగా వాళ్ళు మౌనంగా ఉంది. కానీ వేగంగా మారుతున్నటువంటి పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ లో వేగంగా మారుతున్నటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు, ఆయన ఓడిపోబోతున్నారు అనేటువంటి అభిప్రాయం పునరాలోచన పడిన తర్వాత మళ్ళీ రెండో వైపు ఛానల్ నుంచి తెలుగుదేశం తోటి ఛానల్ తెరిచారనేటువంటిది ఒకటి. అయితే ఇక్కడ పరువు ప్రతిష్టల సమస్య వస్తుంది కనుక బెట్టు చేస్తున్నారు అనేది బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలను బట్టి వాళ్ళు బెట్టు చేస్తున్నారు, ఆహ్వానం చంద్రబాబు నాయుడు నుంచి రావాలని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే బీజేపీని కలుపుకునేట్లయితే మైనారిటీల ఓట్లు అనేటువంటివి నష్టపోతాము. మైనారిటీల ఓట్లు కనుక నష్టపోయేట్లయితే అది వైసీపీకి ప్లస్ అవుతుంది. అందుకని బీజేపీ తోటి సర్దుబాటు చేసుకోవడానికి సుముఖంగా లేదు అనేటువంటి ఒక వర్షం. అయితే ఫైనల్ గా ఏం చేస్తారు ఏమిటి, దాన్ని కలుపుకోవడానికి లేదా విడిపోవడానికి ఏ విధమైనటువంటి నాటకీయమైనటువంటి ప్రకటనలు చేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. అది ఎక్కువ కాలం దాగదు. ఇప్పటి వరకు తెర ముందుకు తప్పదు, సినిమా విడుదల కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది హిట్ ఆఫ్ ఫట్టా అనేటువంటిది మనం చూడాలి. టీడీపీలో వైసీపీలో సీట్ల సర్దుబాట్లు అవుతుంది, జనసేనలో అవుతుంది, బీజేపీ మాత్రం ఇంకా న్యూట్రల్నే ఉంది. ఎందుకు బీజేపీ అంటే అటు జనసేన భయపడుతుంది, టీడీపీ భయపడుతుంది, జగన్ కూడా బయటకు చెప్పడానికి భయపడుతున్నారు, ఎందుకలా భయపడిస్తున్నారు మీరు? ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ, మూడోసారి దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన శక్తితో ఉన్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీల మధ్యలో పోరు జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేటువంటి క్రమంలో ప్రజలు ఇవాళ ఆలోచించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ప్రజల ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉందండి. ఇది అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీ రాజకీయ వ్యవహారం. ఇక్కడ కాకపోతే మనం ఏం చెప్తామంటే బీజేపీకి సంబంధించినటువంటి పూర్తి ఎన్నికల వ్యూహం మొత్తం కూడా భారతదేశ నిర్మాణ సంబంధించినటువంటి దృష్టి సంబంధించినటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది వెంకట్ గారు. అదే విధంగా మేము మా ఇంట్లో మామిడాకులు కడతామా లేకపోతే రేపు మా విడాకులు ఇస్తామా అనేటువంటి అంశం కోసం వస్తే గతంలో ఉన్నటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయ వ్యూహం ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి జరుగుతుందండి. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. కాకపోతే కొన్ని వర్గాల పట్ల భారతీయ జనతా పార్టీని ఒక భూతంగా చూపించి ఎన్నికల్లో ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నాలు గతంలో జరిగినాయి, ఇవి ఇంత మునుపు జరిగినాయి. నిన్న రేపు షర్మిలా గారు కూడా చాలా చెప్పినటువంటి మాటలు కూడా బీజేపీకి జనసేన లాస్ట్ టైం మీతో కలిసింది, ఒక ఎన్నికలు కలిసి పోటీ చేశారు, ఏపీలో తెలంగాణకు కలిసి పోటీ చేశారు. బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు, జనసేనకు ఓట్ బ్యాంక్ లేదనేది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల తర్వాత పోటీ చేసినటువంటి తిరుపతి ఎన్నికల్లో కానివ్వండి, బద్వేల్లో కానివ్వండి, ఆత్మకూరులో కానివ్వండి, మా యొక్క ఓటింగ్ శాతం ఏంటో మాకు తెలుసు. మాకు వచ్చినటువంటి 14.6% ఉన్నటువంటి ఎన్నికలు అది పరస్పర డైరెక్ట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే
ఈ రెండోది మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేకపోతే మనం ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ సాధించినటువంటి ఓట్ల శాతం కూడా మాకు ఐడియా ఉంది. మా ఓట్ల పట్ల మా లెక్కలు మాకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా ఒకనాడు జరిగినటువంటి ఆలోచన ఏదైతే ఇవాళ దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఒక బ్రహ్మాండమైనటువంటి వేవ్ నడుస్తున్నటువంటి పనులు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇచ్చినటువంటి సంకేతం ఏంటంటే దాదాపు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావవంతమైనటువంటి ఓట్ల శాతం ఈ రోజున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55% ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓకే అండి, కాదండి బాజీ గారు పొత్తు అంటే టీడీపీ జనసేన టీడీపీ వస్తుంది తప్ప బీజేపీ